సో ఈ ఒంటరితనం వల్ల అంటే ఈ బాధ వల్ల కూడా తన అవకాశాలు కూడా వదులుకుంటున్నాడు. 100% వాడు ఈ మనోవేదనకు గురవడం వల్ల, ఈ బాధ వల్ల ఎన్నో చాలా వండర్ఫుల్ ప్రాజెక్ట్స్లో అవకాశాలు వచ్చినా కూడా చేయకుండా ఉన్నాడు. ఎన్నో అవకాశాలు, ఎన్నో బెటర్ వాడు ఒకరోజు షూటింగ్కి వెళ్తే రెమ్యునరేషన్ చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు కానీ 15,000 వస్తుంది. ఆ ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ వీడు. టీవీ ఇండస్ట్రీలో రోజు 15,000 అంటే కూడా మంచి కింద అలాంటి ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్. వాడికి ఒక అసిస్టెంట్, వాడంతా చాలా వెరీ మచ్ కంఫర్ట్ లైఫ్ వాడిది. అలాంటి లైఫ్లో, అలాంటి షూటింగ్లో, అలాంటి ఆపర్చునిటీలని 20 రోజులు షూటింగ్ చేసే క్యాండిడేట్ 20 వీడు చేస్తారంటే 30 రోజులు షూటింగ్ కూడా చేసుకోగలడు. అంతమంది డైరెక్టర్స్ కూడా వీడిని లైక్ చేస్తారు. అదే అంతమంది మీరు మంచి ఆర్టిస్ట్ అనేది అందరికీ కూడా ఇంప్రెషన్ ఉంది. వీడి చేసిన సీరియల్స్ ప్రతిదీ లిస్ట్ తీసుకుని డైరెక్టర్తో, కో డైరెక్టర్తో, ఒక్కొక్కళ్ళు 2, 3, 4 సెట్ బాయ్స్తో, ప్రొడ్యూసర్ గారితో ఎస్పెషల్లీ మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. ఒక్కళ్ళైనా తప్పు చెప్పితే, వీడి గురించి నెగిటివ్ చెప్పితే వాళ్ళ చెప్పు దెబ్బతింటా నేను రెడీ. ఈవెన్ ఈ రోజు దాకా టిల్ డేట్ వాడు ఎన్ని ప్రొడక్షన్స్లో పనిచేసాడో అన్నింటిలో మంచి పేరే ఉంది వాడికి. సో ఇప్పుడు మొన్న 1వ తేదీ జరిగింది. అవునండి, మొన్న 1వ తారీఖు. సో మీరు వెళ్ళారు కదా అక్కడికి, అంటే మీకు 1, 2, 3 అక్కడే ఉన్నాను టోటల్గా. 1వ తేదీ మొత్తం అక్కడే ఉన్నారా? టోటల్గా 3 days ఐ వాజ్ దేర్. అంటే మీరు కబురు తెలిసిన తర్వాత వెళ్ళారా లేకపోతే ముందుగా ఉన్నారా? ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి మా ఫ్రెండ్ ఫోన్ చేశాడో, కొంచెం కండిషన్ బ్యాడ్గా ఉంది, తొందరరా అంటే, అప్పటికి ఇంకా ఉండే ప్రాణాలు ఉండే. విత్ ఇన్ నో టైం నేను రీచ్ అయిపోయా. నేను ఉండేది ఐ స్టే ఇన్ మాసప్ ట్యాంక్, బంజారాల్స్ పక్కనే. ఓకే. విత్ ఇన్ నో టైం నేను రీచ్ అయిపోయాను. రీచ్ అవ్వడం, వెళ్ళే టైంకి జస్ట్ అప్పుడే మినిట్స్లో తెలిసింది లేడనే విషయం. అది తట్టుకోలేని బాధ, తట్టుకోలేని మాట. ఇదేంటిది ఇలా వినాల్సి వచ్చింది ఏంటని చెప్పేసి ఎంతో బాధకి గురయ్యాం. ఆ రోజు కొన్ని కండిషన్స్ వల్ల వాళ్ళ బ్రదర్ యూఎస్లో ఉంటాడు, ఇన్ఫామ్ చేసాము. తర్వాత వాళ్ళ చెల్లెలు కూడా యూఎస్లో ఉంటుంది, ఇన్ఫామ్ చేసాము. బ్రదర్ ఏమో నెక్స్ట్ డే ఈవినింగ్కి వచ్చాడు, చెల్లెలు ఏమో నిన్న మార్నింగ్, అంటే దట్ ఈజ్ సండే మార్నింగ్ వచ్చింది. సో అందుచేత తప్పని పరిస్థితుల్లో మేము మార్చురీలో పెట్టి బాడీని తీసుకుని వచ్చి నిన్న క్రిమేషన్ చేసామన్నమాట. నేను మహాప్రస్థానంలో చాలా గొప్పగా ఎంతోమంది వాడిని ప్రేమించిన వాళ్ళు, వాడితో ఎంత గ్యాప్ ఉన్నా కూడా పాత ఆర్టిస్టులు కూడా వాడితో ఫ్రమ్ ద బిగినింగ్, కెరియర్ బిగినింగ్లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా అందరూ వచ్చారండి, కలిసి పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది అంతా వచ్చి. మీరు వాడి గురించి చెడుగా మాట్లాడుకుంటున్న ప్రతి ఛానల్స్కి నేను ఒకటే కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా, మీరు అందరినీ స్పెషల్గా ఇంటర్వ్యూ చేయండి. ఆర్టిస్ట్, వాడితో పాటు యాక్ట్ చేసిన ఆర్టిస్టులని, మెయిన్ ఆర్టిస్టులని, కొంత టెక్నీషియన్స్ని కూడా తీసుకోండి. అలాగే కెమెరామెన్స్, వాడితో యాక్ట్ చేసిన సీరియల్స్ కెమెరామెన్స్ని మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. డైరెక్టర్ని ఇంటర్వ్యూ తీసుకోండి, కో డైరెక్టర్తో ఇంటర్వ్యూ తీసుకోండి, ప్రొడ్యూసర్తో తీసుకోండి. ఎవరన్నా తప్పుగా చెప్తే దాన్ని మీరు యాస్టీస్గా ప్లే చేయండి. పలానా వాళ్ళు చెప్పారు, పలానా డైరెక్టర్ అని చెప్పి అతన్నే పెట్టి మీరు టెలికాస్ట్ చేయండి. ఎవరెవరో బయట వాళ్ళను, బయట జర్నలిస్టులు ఎవరెవరో అతనితో వర్క్ చేయలేదు, అతనికి సంబంధం లేని వాళ్ళని సీట్లో కూర్చోపెట్టి మాట్లాడిచ్చేసి అయ్యే వాస్తవాలని చెప్పేసి చెప్పించేస్తే ఎలాగా? మీకు ఏం తెలుసని? వాడు వ్యక్తిత్వం గురించి ఎవరికి ఏం తెలుసు? మాకు తెలుసు వాడెంత జెన్యూనో. వాడికి ఈ రోజు దాకా మా ఫ్రెండ్ సర్కిల్లో, మా చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి వాడు ఎవరిని ₹1 అడిగింది లేదు, ఒకటి దగ్గర అప్పు చేసింది లేదు, ఒకటి దగ్గర తప్పు చేసింది లేదు, వీడు తప్పు చేశాడని అనిపించుకున్నది లేదు. మేము ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం అంటే మా మధ్యనే ఇప్పుడు గొడవలు లేవు మాకు. అదే ఇన్ని సంవత్సరాల జర్నీలో ఫ్రెండ్స్లో మా మధ్యన ఇప్పుడు డిస్ప్యూట్ లేదు, గొడవ లేదు. ఆర్టిస్టులతో గొడవ లేదు. అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంది వాస్తవమే, కానీ అది భూతత్వంలో చూపించేంత ఘోరమైన వీడేం చేయలేదు. తను అనారోగ్యంతో చనిపోయాడు. అనారోగ్యంతోనే చనిపోయాడు. వాడికి హెల్త్ కొంచెం సహకరించాల. అది ఓన్లీ వన్ కాజ్. వాడికి బాడీలో గతంలో 12 ఏళ్ల క్రితం జరిగిన పేస్ మేకర్ వల్ల ఇబ్బంది అయ్యి మళ్ళీ రెండోసారి చేశారు. దాన్ని కూడా చేసిన తర్వాత కొంతకాలం ఒక 2-3 months బాగానే ఉన్నాడు, కానీ క్రమక్రమంగా ఆపరేషన్, పర్టికులర్గా ఆపరేషన్ అని చెప్పలేం, కానీ ఆపరేషన్ ఒక ప్రొసీజర్లో చిన్న మిస్టేక్ జరిగి ఉండొచ్చు. కానీ వాడికి హెల్త్ కొంచెం మనోవేదనకి ఎక్కువ గురి అయిపోయాడు. బాగా
ఇక చెప్పలేకపోయాడు. పిల్లలు దూరంగా ఉండటం, పిల్లలు భార్య దూరంగా ఉండడం, నా తల్లిదండ్రులు నా పరిస్థితిని ఇలా చూస్తూ వాళ్ళు బాధపడుతున్నారనే బాధని వాడు బయటికి వ్యక్తపరచలేక, వాళ్ళని బాధ పెట్టలేక, ఏదోటి అవ్వాలన్న ఇదిలో వాడు రూమ్లో ఎలోన్గా ఉండి చాలా వాడే నష్టపోయేలా చేశారు. మీరు మళ్ళీ అంటే ఆఫర్లు వస్తున్నప్పుడు కొంచెం చేయరా కాస్త, మీకు కూడా కొంచెం ఆ బాధ నుంచి బయటపడినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి. కానీ వాడికి ఈ సహకరించలా, వాడికి హెల్త్ సహకరించలా. ఎందుకంటే స్టామినా డ్రాప్ అయిపోయింది కొంచెం, ఇదివరకు ఉన్నంత స్ట్రాంగ్గా లేడు. ఆలోచన విధానం ఏంటంటే ఎస్ ఐఎమ్ పర్ఫెక్ట్, నేను ఆల్వేస్ నేను కరెక్టరా అన్నది మటుకు ఉన్నాడు. కానీ నేను వర్క్ చేసుకుందాం అన్న ఇది లేకుండా ఆ పాత వచ్చిన వీడియోస్ ఏదైతే వాళ్ళ మిస్సెస్ వీడి మీద చేసిన ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో వాడిని షూటింగ్ రానియకుండా దూరం ఉండేలా చేసేసింది. అంటే నలుగురిలో ముఖం చూపించలేక ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంట్రా నా భార్య, నేను ఇంతమందితో ఇన్ని రకాలుగా ఇంత బాగున్నాను అంటే అడిగేవాళ్ళ తను ఏమన్నా బయటకు వస్తే ఇట్లా అడిగేవాళ్ళ? అతను అడిగేవాళ్ళు అడుగుతారు అంటే వాడు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ వాళ్ళు అడుగుతారేమో, పవి అలా కాదు కదా, నేను అలా కాదు కదా అన్న ఇది కదా అన్న ఇదిలో వాడు బయట వాళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తారేమో, ఏ రోజన్నా నేను ఫేస్ చేయాల్సి వస్తేమో, ఏంది నా జీవితం ఇలా అయిపోయింది, నా భార్య ఇంత దారుణంగా నన్ను ద్వేషిస్తుంది ఏంది, నేను చేసింది ఒకటైతే ఇంకో రకంగా నా మీద చెప్పి అపోహ క్రియేట్ చేయడం ఏంది, నా ఫేమ్ని ఆడి సక్సెస్ని మొత్తం అంతా కూడా జరిగిన డిస్ప్యూటు మొత్తం బ్లాస్ట్ చేసేసింది. అదే అంటే ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కానీ మొత్తానికి ఎక్కడో ఇద్దరి మధ్య ఒక అపోహ అనేది మొదలైంది. వాళ్ళ భార్యని నేనేమి తప్పు పడతలేదు, భార్య భర్తలు అన్నాక మనస్పర్ధలు వస్తాయి చిన్న చిన్న. ఏంటంటే తను ఉన్న ఫీల్డ్లో ఇట్లాంటి రావడం అనేది సహజం. వాటిని మనం నా భర్త ఏంటి అనేది నమ్మకంగా ఉంచుకోవాలి. ఉంచుకోకపోగా వాడంతే వీడింతే వీళ్ళందరూ ఇంతే అన్ని డౌట్లతో ఉండి వాడిని ఇబ్బంది పెట్టారు. సరే ఇబ్బంది పెట్టినప్పుడు సరే కొంతకాలం గ్యాప్ ఉంది కదా మీ ఇద్దరి మధ్యన, మళ్ళీ ఒక అవకాశం ఇవ్వమని చెప్పి స్నేహితులు అడుగుతున్నారు, మీ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు, వీళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు, ఎవరొకరి ద్వారా మీడియేషన్ జరుగుతూనే ఉంది. కలవచ్చు కదా, మళ్ళీ ఒకసారి ట్రై చేయొచ్చు కదా, మళ్ళీ కొంత జర్నీ స్టార్ట్ చేస్తే ఏమో నీకు మళ్ళీ ఏమైనా మార్పు కనపడచ్చేమో, నువ్వు అనుకున్నట్టుగా ఆ రోజు నువ్వు తప్పుగా అనుకుని ఉంటావు, ఆ తప్పు మళ్ళీ నీకు కనపడకుండా ఉండొచ్చేమో. ఇప్పుడు ఆమె వచ్చిందన్నారు కదా, మన దేనికి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ 3.5 yearsగా సీరియల్స్ యాక్ట్ చేయట్లా, ఇప్పుడు నువ్వు మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి ఉంటే నీకేమో డౌట్లు క్లారిఫై అయ్యేయేమో. వాడు నిజంగా తప్పు చేసినోడైతే ఈ 3.5-4 ఏళ్లుగా టీవీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు, భార్యకి దూరంగా ఉన్నాడు, వాడు నిజంగా అమ్మాయిలు పిచ్చోడు అయ్యుంటే వాడుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి, వాడికున్న అభిమానులకి, వాడితో వర్క్ చేసిన ఆర్టిస్టులతో వాడు నిజంగా తప్పుడు మనిషి అయ్యి ఉంటే వాడు ఎవరో ఒకరితో లివింగ్ రిలేషన్ ఉండేవాడు, ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్ళి ఉండాలి కదా. మరి ఇది ఎందుకు లేదు? ఇది అంటే ఏంటి? వాడికి అలాంటి ఉద్దేశమే లేదు. వాడికి భార్య, వాడి పిల్లలు, వాడమ్మ, వాడి నాన్న, స్నేహితులు, నాకు సొసైటీలో ఒక రెప్యుటేషను, ఒక ఫేము, ఒక అన్నీ ఉన్నాయి. దాన్ని చెడగొట్టుకునే ఉద్దేశం లేకుండా ఉండడం వల్లే వాడు బాధపడ్డాడు. కానీ వాడు చనిపోవడానికి అన్ని కారణాలు వాడు నష్టపోయేలాగా అయ్యాడు. కానీ వాడిని ఎవరిని ఇబ్బంది పట్ల, వాడు సుఖపడాలి, వాడు ప్రశాంతంగా ఉండాలి. సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఈ కాలంలో అన్నీ సర్వసాధారణంగా జరుగుతున్నాయి కదా అని చెప్పి ఇంకో లైఫ్ స్టార్ట్ చేయాలనుకుని ఇంకో దాంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఈడు అలా జర్నీ చేస్తుంటే చాలా బాగుండేదని కూడా మేము అనుకున్నాం. అదే ఆ ఒంటరితనం నుంచి బయట అట్లీస్ట్ వాడు బయటపడి వాడు బతికి బాగుండేవాడు కదా. ఇప్పుడు బతికుండేవాడేమో. ఇప్పుడు ఆ అమ్మాయికి దూరంగా ఉన్నాడు, ఆ అమ్మాయి వద్దనుకున్నవాడు ఇంకొక అమ్మాయితో జర్నీ స్టార్ట్ చేసుకుంటే ఆ విషయంలోనే బతికి మా కళ్ళ ముందు నుండి వాళ్ళ అమ్మా నాన్నకి కడుపు అది పుత్ర శోకం లేకుండా ఉండేది కదా.